దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని మహాకృపలో మరలా మనం కలిసి జీసస్ బైబిల్ కాలేజ్ స్నేహాబ్ది థియోలాజికల్ ఓపెన్ యూనివర్సిటీ క్లాసెస్లో దేవుని యొక్క వాక్యానికి సంబంధించిన సబ్జెక్ట్స్ స్టడీ చేయడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ కృపను బట్టి స్తుతి చెల్లిస్తున్నాను. ఈ జీసస్ బైబిల్ కాలేజ్ క్లాసెస్కు మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. సబ్స్క్రైబర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు లెసన్స్ రెగ్యులర్గా వినండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు చాలామంది వినటం లేదు. ఇది మీ కొరకే నేను చేస్తున్న వీడియో, గమనించండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వీడియో వినండి. వీడియో నచ్చితే ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుందనుకుంటే మీరు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. మనం క్లాస్లోనికి వెళ్దాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సబ్జెక్టు గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మహిమ. దేవుని మహిమ అంటే ఏమిటి అనే దాన్ని మనం ఈ రోజున పరిశీలించేద్దాం. అసలు మహిమ అంటే అనేక మంది అనేక రకాలైన ఆలోచనలు చేస్తూ ఉంటారు. మొదటిగా అసలు మహిమ అంటే ఏమిటి? వాట్ ఈజ్ మీన్డ్ బై గ్లోరీ? గ్లోరీ అనే మాటకి అర్థం ఏంటి? ఈ గ్లోరీ అనే రూట్ వర్డ్ లాటిన్లో నుంచి వచ్చింది. లాటిన్ గ్లోరియా అనే దానిలో నుంచి ఈ గ్లోరీ అనే రూట్ వర్డ్ వచ్చింది. ఈ గ్రీక్లో డోక్సా అంటాం. గ్రీక్లో డోక్సా, అందుకే డాక్సాలజీ అంటారు. అంటే మహిమకు సంబంధించిన శాస్త్రం. వీ హ్యావ్ సో మెనీ థియోలాజికల్ టాపిక్స్ ఇన్ ద బైబిల్. సో డాక్సాలజీ ఆల్సో ఏ థియోలాజికల్ టాపిక్. డాక్సాలజీ, ఇట్ ఈస్ డాక్సాలజీ. ఏమిటి డాక్సాలజీ చూద్దాము. హెబ్రూలో ఏమంటారు? కావోబ్ అని అంటారు. కావోబ్, లాటిన్లో గ్లోరియా అంటారు, గ్రీకులో డోక్సా అంటారు, హీబ్రూలో కావోబ్ అంటారు. ఈ మూడు పదాలకు అర్థం ఏమిటి? తెలుగులో మనం మహిమ అంటున్నాం. ఈ పదాలకు అర్థం ఏంటి? గ్లోరీ, ఆనర్, అబండెన్స్, రిచెస్, ప్రైజ్. ఈ 5 అర్థాలను మనం తీసుకోవచ్చు. గ్లోరీ అంటే మహిమ, మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఆనర్, అత్యున్నత గౌరవం. రెస్పెక్ట్ అనేది మామూలుగా మనం ఒకరికి ఇచ్చే గౌరవము. ఆనర్ అంటే ఉన్నతమైన గౌరవం. అబండెన్స్ అంటే సమృద్ధి. ఎవరి దగ్గర నుంచి ఏది కూడా తీసుకునే ఆలోచన లేకపోవడం, లేక తనకు కలిగినది ఎంతమందికి ఇచ్చినా సరే తరగకపోవడం, దీన్ని సమృద్ధి అంటారు. రిచెస్, ఆత్మీయ లోక సంబంధమైన ధనాలు. ఆత్మ సంబంధమైన ధనవంతులు ఉంటారు, లోక సంబంధమైన ధనవంతులు ఉంటారు. లోకములో ధనం అంటే ఏమిటి? ఆస్తులు, ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు. ఇవన్నీ కావలసినంత ఉంటే, అవుట్ ఆఫ్ దేర్ రిక్వైర్మెంట్, వారిని మనము ధనవంతులని అంటాం. ఆత్మ సంబంధమైన ధనవంతులు అంటే మీకు నేను ఇచ్చే వివరణ ఏమిటంటే, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనం పొందిన తర్వాత మనకు ప్రతి క్రైస్తవుడికి కూడా ఎవరైతే పరిశుద్ధాత్మ అభిషేకం పొందారో వారికి దేవుడు ఏదో ఒక కృపావరాన్ని ఇస్తారు. ఒక కృపావరం ఇస్తారు. ఆ కృపావరాన్ని వారు సద్వినియోగం చేసుకుని ఫలవంతమైనప్పుడు, ఫలించినప్పుడు వారికి మరికొన్ని కృపావరాలు దేవుడు ఇస్తారు. ఈ విధంగా ఒక మనిషిలో కృపావరాలు అధికమవుతున్న కొద్దీ వారు ఆత్మీయంగా ధనవంతులు అవుతున్నారు. ఇది ఆత్మీయంగా ధనవంతులు అవ్వడం. మీకు ఒక వరం, ఉదాహరణకు భాషలో మాట్లాడే వరం ఉందనుకోండి. సహజంగా పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం పొందిన వారికి మొట్టమొదటిగా ఎక్కువ మందికి, అందరికీ కాదు, ఎక్కువ మందికి భాషలో మాట్లాడే వరం అనేది మొదట పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తారు. ఆ తర్వాత భాషలకు అర్థం చెప్పే వరం ఇచ్చేవారు గతంలో. బైబిలు గ్రంథము లేనప్పుడు,
లేక బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన కొన్ని విషయాలు ఆ కాలంలో దేవుడు చెప్పాల్సి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ భాషలకు అర్థము చెప్పే వ్యక్తులు ఉండాలి కనుక వారికి ఆ ప్రత్యేకమైన వరాన్ని ప్రభు ఇచ్చేవారు. ఇప్పుడు అవసరం లేదని నేనైతే అనుకుంటున్నాను. అందువల్ల భాషలకు అర్థము చెప్పే వ్యక్తులు ఈరోజు మనకు కనిపించడం లేదు, ఎందుకంటే అది అవసరం లేదు. భాషల వరం మాత్రము పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నారు, ఎందుకంటే ప్రాథమికమైన వరం. ఇట్ ఈస్ ఏ బేసిక్ గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. When you got the gift of the Holy Spirit of tongues, you will improve your spiritual attachment with the Holy Spirit, God and Trinity. So it is the purpose of the speaking of the tongues. చాలా మంది భాషలు మాట్లాడడం తప్పని, అది అవసరం లేదని అంటున్నారు. గమనించండి, దేవుని కన్నా మనం తెలివైన వాళ్ళం కాదు. దేవునికి పాఠాలు చెప్పడానికి మనం ప్రయత్నం చేయకూడదు. మనకు అర్థం కాకపోతే అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి, మనకు తెలియకపోతే తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మనకు కొంతమంది చెప్పరు, కొన్ని డినామినేషన్స్ వారు మనకి వారు అనుకున్నది ఏదో చెప్తారు తప్ప సత్యాన్ని చెప్పరు. ఇటువంటి బంధాల్లో ఎవరైనా ఉంటే, ఇటువంటి బందిఖానాల్లో ఎవరైనా ఉంటే, ఈ డినామినేషన్ బందిఖానాల్లో లేక డాక్టరీన్ బందిఖానాల్లో ఎవరైనా ఉంటే మీరు బయటకు వచ్చేయండి. దేవుని కన్నా ఏ మనిషి గొప్పవాడు కాదు. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం కన్నా ఏ సిద్ధాంతము గొప్పది కాదు. మంచిది. ఈ భాషల వరం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు భాషలకు అర్థం చెప్పే వరం ఇస్తారు. ఆ తర్వాత జ్ఞానవాక్యం ఇస్తారు, బుద్ధివాక్యం ఇస్తారు. ఇలాగ నేను ఒక ఆయన పేరు మర్చిపోయాను. గతంలో ఒక ఆయన వచ్చేవారు, వైజాగ్ వచ్చి కొన్ని మీటింగ్స్ పెడుతుండేవారు. ఆయనకి 9 కృపావరాలు ఉన్నాయి అని చెప్పడం నేను విన్నాను. నేను వెళ్ళలేదు ఆ మీటింగ్కి, కానీ ఆ మీటింగ్కి మా మిస్సెస్ వెళ్ళింది. ఆమె వెళ్ళినప్పుడు చెప్పింది ఏమిటంటే ఆయనే 9 కృపావరాలు ఉన్నాయట. 9 కృపావరాలు. రైట్. ఈజ్ రిచ్ పర్సన్ ఇన్ స్పిరిచువాలిటీ. ఎన్ని కృపావరాలు మీరు కలిగి ఉంటే ఆత్మీయంగా మీరు అంత ధనవంతులు. లోక సంబంధమైన ధనాన్ని మీరు లెక్క వేసుకుంటే లోకంలో ధనవంతులు అంతే, దేవుల్లో కాదు. మీరు కోట్ల రూపాయలు సంపాదిస్తే దేవుల్లో ధనవంతులు కాదు, లోకంలో ధనవంతులు. కృపావరాలు మీరు సంపాదిస్తేనే దేవుల్లో ధనవంతులు. ఓకే. ప్రైజ్, స్తుతి, ఉన్నతమైన వ్యక్తులను స్తుతించడం. దేవుణ్ణి స్తుతిస్తాము. పూర్వము రాజులను కూడా స్తుతించేవారు. రాజు కూడా దైవాంశ సంభూతుడని ప్రజలు నమ్మేవారు, రాజులు కూడా అలాగే నమ్మేవారు. అందువల్ల రాజును వ్యతిరేకిస్తే దేవుని వ్యతిరేకించినట్టు అన్నట్టుగా కొన్ని సిద్ధాంతాలు పెట్టుకునేవారు కనుక రాజుని స్తుతించేవారు, దేవుణ్ణి స్తుతించేవారు. ఈ విధంగా ప్రైజ్ అంటే స్తుతించడం, ఈ అర్థాలు వస్తున్నాయి. కాబట్టి గ్లోరీ అంటే గ్లోరిఫైయింగ్, ఆనరింగ్, అబండెన్స్, రిచెస్, ప్రైజ్. ఈ 5 అర్థాలు మనము తీసుకోవాలి. పాత నిబంధనలో ఎగ్జాంపుల్ మనం ఒకటి తీసుకుందాము. షెఖేనా మేఘం. షెఖేనా మేఘంలో నుంచి దేవుని మహిమ బయలుపరచబడింది అని పాత నిబంధనలో రాయడం మనం చూస్తాం. అంటే వారు ఎలాగున దేవుని మహిమ బయలుపరచబడింది అని చెప్పారు. ఆ మేఘములో నుంచి వెలుగు వచ్చేది, అగ్ని వచ్చేది, వేడి. దేవుని యొక్క ప్రకాశము అంటే దేవుని ప్రకాశం అంటే మనకి నిజానికి దేవుని ప్రకాశం ఎంతో తెలియదు. వాట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ వీ డోంట్ నో. సూర్యుడు మనకు తెలుసు కనుక సూర్యుడికి తేజస్సు మించిన తేజస్సు అని చెప్పేవారు బైబిల్లో. అంటే మనకు తెలిసిన దానికన్నా గొప్పది అని చెప్పారు తప్ప అంతే అని చెప్పడానికి వీలు పడదు. ఎందుకంటే దేవుని యొక్క ఉన్నతమైన స్థితి ఎంతో మనం అసలు ఊహించలేము. మనకు బైబిల్ గ్రంథంలో దేవుడి గురించి తెలియజేయబడిన విషయాలన్నీ మనుష్యులకు ఎంతవరకు అర్థమవుతాయో
ఆ విధానంలో తెలియజేశారు. కానీ మనం ఊహించలేనంత ఉన్నతమైన స్థితిలో దేవుని యొక్క వెలుగు అనేది ఉంటుంది. సమీపించలేని తేజస్సు, సమీపించరాని తేజస్సు అని ఒక మాట మనము చూస్తాం దేవుని గురించి. అంటే వీ కెనాట్ అప్రోచ్ గాడ్. ఆయన ఆ దరిదాపులు కూడా మనం వెళ్ళలేము. ఆయన అటువంటి వెలుగులో, మహిమలో ఆయన ఉంటారు, వెలుగులో ఉంటారని బైబిల్ గ్రంథంలో చూస్తున్నాము. కొన్ని పాటలు కూడా మనం వింటున్నాం. అది అక్కడికి వెళ్తేనే తప్ప అది ఏంటనేది మనకి ఇక్కడ నుంచి చెప్పుకోలేము. షిఖేన మేఘములో మనుష్యులకు దేవుడు తన మహిమని చూపిస్తూ మనుషులు ఎంతవరకు చూడగలరో అంతే చూపించారు. మన కంటికి ఒక లిమిటేషన్ ఉంది. అంతకు దాటి మనం చూస్తే కళ్ళు పోతాయి. దేవుడు మన కళ్ళు పోగొట్టడానికి ఆయన మహిమను మనకు చూపించరు కదా. అందువల్ల మనుషులు చూడగలిగిన ఉన్నతమైన స్థాయి అంతవరకు మాత్రమే దేవుడు మనకు వెలుగుని చూపించి ఇది ఆయన మహిమ అని దేవదూతల ద్వారా మనకి చూపించారు. కానీ అది ఇంకా చాలా ఎక్కువ. సినాయి పర్వతం మీద మోషే గారితో దేవుడు మాట్లాడినప్పుడు కూడా అక్కడ అగ్ని మేఘము మోషే గారిని ఆవరించినట్టుగా చూస్తున్నాం. కొండ కింద నుంచి చూసిన, అంటే పర్వతం కింద నుంచి చూసిన ఇశ్రాయేలు ప్రజలు భయపడ్డారు. ఆ అగ్నికి, ఆ మేఘానికి, ఆ శబ్దానికి. వారి స్థాయికి మించి ఉన్నది అనేంతవరకే మనం గ్రహించగలం. నా పాయింట్ మీకు అర్థమైంది కదా. మనుషులకు ఎంతవరకు గ్రహించగలరో అంతకు మనుషులు ఎంతవరకు గ్రహించగలరో ఆ స్థాయి వరకే దేవుడు ఆయన మహిమను మనకు బయలుపరిచారు. అంతకు దాటితే మనం చనిపోతాము, చెవిటి వాళ్ళం అయిపోతాం, గుడ్డి వాళ్ళం అయిపోతాం. దేవుడు తన మహిమను మనకు చూపించి మనల్ని చెవిటి వాళ్ళని, గుడ్డోళ్ళని చేయడం కానీ, మనం చంపడం కానీ ఉద్దేశం కాదు కదా. కనుక మన లిమిటేషన్ ఎంతో దేవునికి తెలుసు. కాబట్టి అందులోనే దేవుడు ఆయన స్వరాన్ని కానీ, ఆయన మహిమను కానీ, ఆయన వెలుగును కానీ, ఆయన అగ్నిని కానీ మనకి చూపించారు. అంతే అని అనుకోవద్దు. నిజానికి చాలా ఎక్కువ. కానీ మనము అంతవరకే తట్టుకోగలం కనుక మనకు అంతవరకే చూపించారు. డాక్సాలజీ అంటాం. వాట్ ఈజ్ డాక్సాలజీ? డాక్సాలజీ అంటే దేవునిని మహిమపరిచే ఒక శాస్త్రం. ఏ సైన్స్ బై విచ్ వీ హ్యావ్ టు ప్రైజ్ గాడ్, ఆర్ ఏ సైన్స్ అకార్డింగ్ టు విచ్ వీ హ్యావ్ టు గ్లోరిఫై గాడ్. దేవునిని మహిమపరచటం. దేవునిని మహిమపరచడానికి ఒక క్రమం ఉంటుంది. దేవుని ఎలా మహింపరచాలి, దేవుని ఉన్నతి ఏమిటో మనకు తెలియాలి. ఒక వ్యక్తిని మనం మహింపరచాలంటే, ఒక వ్యక్తిని ఘనపరచాలంటే అతనికి ఉన్న స్టేటస్ ఏంటో మనకు తెలియాలి. అప్పుడు అతన్ని మనం ఘనపరుస్తాం. ఆయన ఎంత ఉన్నతమైన వ్యక్తి అయితే అంత ఎక్కువ ఘనపరుస్తారు. ఉదాహరణకి ఒక పొలిటికల్ లీడర్ని తీసుకోవాలనుకోండి, కార్పొరేటర్ని ఘనపరిచే విధానం వేరుగా ఉంటుంది. ఒక ఎమ్మెల్యే గారిని కనపరిచే విధానం ఒకలా ఉంటుంది, ఎంపీని కనపరిచే విధానం ఒకలాగా ఉంటుంది, మినిస్టర్స్ని, సీఎం గారిని, పిఎం గారిని, ఇంకా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇలా ఒక్కొక్కరిని ఒక్కొక్క స్థాయిలో ఘనపరుస్తూ ఉంటాం. అందరినీ ఘనపరిచే విధానం ఒకటి కాదు. వారికి ఉన్న స్థాయిని బట్టి వారిని ఘనపరుస్తాం. అందుకే రెవరెండ్స్ని ఒకలా ఘనపరుస్తాం, బిషప్స్ని ఒకలా ఘనపరుస్తాం, ఆర్చ్ బిషప్స్ని ఒకలా ఘనపరుస్తాం, అపోస్టల్స్ని ఒకలా ఘనపరుస్తాం, యేసు ప్రభు వారిని ఒకలా మనం ఘనపరుస్తాం. ఇదంతా కూడా వారి స్థాయిని బట్టి మనం ఘనపరిచే విధానం. ఈ విధంగా దేవుని ఎలా ఘనపరచాలి అంటే దేవుని స్థాయి ఏమిటో, దేవుని గొప్పదనం ఏమిటో, దేవుని శక్తియుక్తులు ఏమిటో, సామర్థ్యం ఏమిటో మొదట మనకి తెలియాలి. అవి తెలుసుకుని దేవుని ఆ స్థాయిలో ఘనపరచాలి. ఎందుకంటే దేవుడు అందరికన్నా గొప్పవారు కనుక ఏ విధంగా దేవుని ఘనపరచాలి అని ముందు మనం అవగాహన కలిగి ఉండడానికి నేర్చుకునే ఒక శాస్త్రాన్ని, అలాగనే
ఈ విధంగా ఘనపరచాలి దేవుని అని తెలియజేసే ఒక శాస్త్రాన్ని డాక్సాలజీ అంటాం. మహిమ శాస్త్రము, డాక్సాలజీ. లూకా 2:14 చూస్తే గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్, గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్, ఉన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. అందుకే సినాయి పర్వతం మీదకు దేవుడు దిగి వచ్చారు. యెరూషలేము 7 కొండల మీద ఉన్న స్థలములో దేవుని మందిరాన్ని దావీదు గారు కట్టారు. మనిషి స్థాయికి కొండ అనేది చాలా ఎత్తైంది, పర్వతం ఇంకా ఎత్తైంది. అందువల్ల మనిషి కన్నా ఎత్తైన, మనిషి నివసించే స్థలము కన్నా ఎత్తైన స్థలములో దేవుని సన్నిధి ఉండాలి. ఉన్నతమైన స్థలం, దేవునిని అక్కడ మనము ఆరాధించాలి అనేది ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు తెలియజేసిన ఒక విధానం. అంటే వారికి దేవుడిని వారు ఉన్నతంగా చూడాలి అనే ఒక ఆలోచన కలగడం కొరకు ఇది దేవుడు ఏర్పాటు చేశారు. ఇక ఉన్నతమైన స్థలాలు ఇజ్రాయేలీలు తర్వాత చాలా ఏర్పాటు చేసుకుని కొండల మీద, పర్వతాల మీద ఎవరికి నచ్చినట్టుగా వారు ఉన్నత స్థలాలు ఏర్పాటు చేసుకుని విగ్రహారాధన చేయడం మనం చూస్తున్నాము. దేవుడు వాటిని ఖండించారు, కానీ వారు ఆగలేదనుకోండి. యెరూషలేము వెళ్ళలేకపోతున్నాం కనుక ఇక్కడే మేము కొండ పెట్టుకుంటామని చెప్పి వాళ్ళు పెట్టుకున్నారు. దానికి తగిన శిక్ష వారు అనుభవించారు, అది వేరే విషయం అనుకోండి. కానీ ఉన్నత స్థలాలు, ఏ టెంపుల్ అయినా సరే ఉన్నత స్థలంలో కట్టడం మనం చూస్తాం చాలా వరకు. పాతవన్నీ ఇప్పుడంటే కామన్ అయిపోయింది, ఎక్కడైనా కడుతున్నారు. కానీ పూర్వం ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా కొండల మీద, పర్వతాల్లో ఎక్కడెక్కడో కట్టేవారు. అంటే దేవునికి ఉన్నతమైన స్థానం ఇవ్వాలి, మనుషుల కన్నా ఉన్నతమైన స్థాయిలో ఉంచాలి అనేది ఒక విధానము. ఉన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఇక్కడ ఉన్నతమైన స్థలములను ఆత్మీయంగా తీసుకోకూడదు. ఉన్నతమైన స్థలము అంటే భూమి మీద ఉండే స్థలాలన్నిటిలోనికి ఎత్తుగా ఉన్నది అని అర్థం వస్తుంది తప్ప దీన్ని ఆత్మీయంగా చెప్పకూడదు. Protestants usually conclude the prayer with a doxology. మనము ప్రార్థన ముగించినప్పుడు ముగింపులో స్తుతి, దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ మన ప్రార్థన ముగిస్తాం. In some versions, for thine is the kingdom, the power and the glory forever and ever. Amen. మన ప్రార్థన ముగించేటప్పుడు ఏం చేస్తాం? మహిమ, ఘనత, ప్రభావాలు నిత్యము మీకే చెల్లునుగాక, ఆమేన్ అని మనము ప్రార్థన ముగిస్తాం. దీనినే డాక్సాలజీ, స్తుతి శాస్త్రము అంటారు. A later tradition appearing in some manuscripts of Matthew. మత్తయిలో మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ప్రైజ్ గాడ్ ఫ్రమ్ హూమ్ ఆల్ బ్లెస్సింగ్స్ ఫ్లో. ప్రైజ్ హిమ్ ఆల్ క్రీచర్స్ హియర్ బిలో. ప్రైజ్ హిమ్ అబౌవ్ ఏ హెవెన్లీ హోస్ట్. ప్రైజ్ ఫాదర్, సన్ అండ్ హోలీ గోస్ట్. ఆమేన్. దేవుని స్తుతించండి. హూమ్ ఆల్ బ్లెస్సింగ్స్ ఫ్లో, ఎవరి ద్వారా సకల ఆశీర్వాదములు ప్రపంచానికి కలుగుతున్నాయో, మనుషులకు కలుగుతున్నాయో ఆ దేవుని మీరు స్తుతించండి. ప్రైజ్ హిమ్, ఆయన్ను ఘనపరచండి. ఆల్ క్రీచర్స్ హియర్ బిలో, ఇక్కడ ఉన్న ప్రాణులన్నీ, సృష్టి అంతా దేవుని ఘనపరచాలి. ప్రైజ్ హిమ్ అబౌవ్, పైనున్న దేవుని స్తుతించండి. ఏ హెవెన్లీ హోస్ట్, ఆయనే పరలోకములో ఉన్న ఆత్మ అయిన దేవుడు. ప్రైజ్ ఫాదర్, సన్ అండ్ హోలీ గోస్ట్. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, ఆయనను స్తుతించండి. ఆమేన్. దీనిని డాక్సాలజీకి ఒక ప్రైమరీ ఎగ్జాంపుల్గా మనము తీసుకోవచ్చు. నౌ టు హిమ్ హూ ఈజ్ ఏబుల్ టు డూ ఇమ్మెజరబుల్లీ మోర్ దెన్ ఆల్ వీ ఆస్క్ ఆర్ ఇమాజిన్. మనము ఊహించిన దానికన్నా, మనము అడిగిన దానికన్నా చాలా ఎక్కువగా చేసే దేవుడు. అకార్డింగ్ టు హిజ్ పవర్, ఆయన శక్తితో, దట్ ఈజ్ ఎట్ వర్క్ విత్ ఇన్ అస్, మనలో పనిచేస్తున్న ఆయన శక్తితో.
ఇక్కడ అడుగు వాటికన్నా ఊహించే వాటికన్నా అత్యధికముగా చేసే దేవుడు అనగానే వెంటనే మనకి ఆస్తులు, ఐశ్వర్యాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, లోక సంబంధమైన గుర్తొస్తాయి. దేవుని వాక్యాన్ని లోక సంబంధమైన వాటికి మీరు ఆపాదించకూడదు. పౌలు గారు మాట్లాడుతున్నది ఇక్కడ లోక సంబంధమైన ధనధాన్యాల గురించి కాదు. బైబిల్ చదువుతున్నప్పుడు ఎప్పుడు కూడా ఆ సబ్జెక్టు మొత్తం చదవాలి. రిఫరెన్సులు చదవడం కానీ, రిఫరెన్సుల మీద ఆధారపడి వాక్యాన్ని స్టడీ చేయడం కానీ, రిఫరెన్సుల బోధ మీద అలవాటు పడడం కానీ, రిఫరెన్సుల బోధ చేయడం కానీ అసత్యాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్నది. ఒక సబ్జెక్టును పూర్తిగా చెప్పాలి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము అంతా మనం చదివినప్పుడు అందులో ఏ టాపిక్ గురించి పౌలు గారు మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుంది. ఇక్కడ దేవుడు అత్యధికముగా దయచేసే దేవుడు అంటే ఏమిటి? పౌలు గారు ఏమి చెప్పారో దానిని అత్యధికముగా దయచేసే దేవుడిని అర్థం. తనకున్న కోట్ల ఆస్తిని విడిచిపెట్టి వచ్చిన పౌలు గారు ఆస్తిని సంపాదించుకోమని ప్రజలకు చెబుతారు అని ఎవరైనా అనుకుంటే అది వారి భ్రమ. పౌలు గారికి డబ్బు పిచ్చి లేదు, ధన వ్యామోహం లేదు. దేవుడు ధనాన్ని ఇస్తారని ఆయన అనుంటే ముందు ఆయనే ధనవంతుడైపోయి కోట్లు సంపాదించుకొని ప్రతి చోట ఎస్టాబ్లిష్ అయిపోయి ఉండాలి. కానీ ఆయన అలా చేయలేదు. కనుక పౌలు గారి దృష్టిలో దేవుడు అడుగు వాటికన్నా ఊహించు వాటికన్నా అత్యధికముగా దయచేయడం అంటే ధనము కాదు, లోక సంబంధమైనవి కాదు. ఇది ఆత్మ సంబంధికి ఇక్కడ ఒక మాట చెప్తున్నారు. దట్ ఈస్ ఎట్ వర్క్ విత్ ఇన్ అస్. మనలో ఉన్న శక్తిని, ఆత్మశక్తిని, పరిశుద్ధాత్మ శక్తిని మనము అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికముగా మనకు దయచేసే దేవుడు అని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. టు హిమ్ బి గ్లోరీ ఇన్ ద చర్చ్. ఆయనను మన ప్రార్థనా స్థలాలలో మహిమపరచండి. అండ్ ఇన్ క్రైస్ట్ జీసస్ త్రూ అవుట్ ఆల్ జనరేషన్స్. యేసు క్రీస్తు ద్వారా దేవుడు మనకు చేసిన దానిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయనని తరతరాలు ఘనపరచాలి. ఆయనకి నిత్యము స్తుతి కలుగునుగాక, ఆమేనని ఇక్కడ పౌలు గారు చెప్పడం చూస్తాం. అలాగే యోధ 24:25 చూస్తే బి గ్లోరీ అండ్ మజెస్టీ, డొమినియన్ అండ్ పవర్ బోత్ నౌ అండ్ ఎవర్, ఆమేన్. నౌ unto him that is able to keep you from falling. మీరు పడిపోకుండా. యోధా పత్రిక 24:25 ఒకసారి తీసి చూద్దాం. బైబిల్స్ ఓపెన్ చేసి చూడండి. యోధా 24:25. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్ము నిర్దోషులనుగా నిలువబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక, ఆమేన్. దిస్ ఈజ్ డాక్సాలజీ, హౌ వీ ప్రైజ్ గాడ్. ఇక్కడ ఎలా దేవుని స్తుతిస్తున్నాము? తొట్టిల్లకుండా కాపాడువారు, తొట్టిల్లకుండా, శోధనలో పడకుండా మనకు ప్రొటెక్షన్ ఇచ్చే దేవుడు. కావాలని మనము శోధనలో పడితే ఎవరు ఏం చేయరు. కావాలని పాపంలో పడితే ఎవరు ఆపలేరు, దేవుడు కూడా ఆపరు. కావాలని పాపం చేసే వ్యక్తిని ఎవరిని దేవుడు ఎప్పుడు ఆపరు. కానీ మనకు తెలియదు. తొట్టిల్లడం అంటే ఏమిటండి? చూడకుండా మనం రాయిని తనుకొని తొందరపడి పడిపోతాం. లేక మనం నడుస్తున్నప్పుడు పొరపాటున ఒక గోతిలో మనం కాలు పడితే తొట్టిల్లుతాం. దీన్ని తొట్టిల్లడం అంటారు. కావాలని దూకడం కాదు. పదాలు మీకు అర్థమైనాయి కదా. కావాలని రాయి మీద పడ్డం దాన్ని తొట్టిల్లడం అంటారు. జాగ్రత్తగా నడుస్తున్నప్పుడు, జాగ్రత్తగా నడవాలనుకున్నప్పుడు పొరపాటున కాలు రాయికో కర్రకో దేనికో తూలితే దాన్ని తొట్టిల్లటం. వెంటనే పక్కన నన్ను పట్టుకుంటారు. కావాలని దూకుతానంటే ఎవరు ఆపుతారండి? దూకాలనుకున్నవాడు ఎవరు లేనప్పుడు దూకేస్తారు.
ఆయన మహిమలో తన దర్బారులో ప్రభువారు ఆసీనుడై ఉండగా దేవుని సన్నిధిలో మనలను ఆయన నిలవబెడతారు. ఇదిగో, దీస్ ఆర్ ద పీపుల్ ఫాల్ట్లెస్, సిన్లెస్, ఫాల్ట్లెస్, పాపము లేనివారు. పాపం అనే మాటే క్రైస్తవుడు నోటి నుంచి రాకూడదు. ఎందుకంటే పాపము లేనివాడే క్రైస్తవుడు అవుతాడు. పాపము ఉన్నవాడు క్రైస్తవుడు కాదు. లోక దృష్టిలో కావచ్చేమో కానీ దేవుడు ఆ వ్యక్తిని క్రైస్తవునిగా అంగీకరించరు. పాపం కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిందే. కొన్ని ఫాల్ట్స్ అంటే సరిగ్గా చేయకపోవడం, చేయాల్సిన పని సరిగ్గా చేయకపోవడం, ఇటువంటి దేవుడు అప్పగించిన కొన్ని పనులు సరిగ్గా చేయకపోవడం అనేది ఫాల్ట్ అంటాం. ఈ ఫాల్ట్స్ మనం ఓవర్టేక్ చేయడానికి, ఈ ఫాల్ట్స్ని కరెక్ట్ చేసుకోవడానికి, నేను మొదట వీడియోస్ చేసేటప్పుడు చాలా మిస్టేక్స్ వచ్చేసాయి. ఇది 45వ వీడియో. చాలా ఇబ్బంది పడేవాడిని, మాటలు తడబడేవి. ఎందుకంటే మనుషులు ఎవరు ఉండరు ఎదురుగా, ఎవరు లేకుండా ఎవరితో మాట్లాడాలి, చాలా కష్టం కదా. అది అలవాటు అవ్వడానికి చాలా కాలం పట్టింది. కనుక ఫాల్ట్లెస్, ఇటువంటివి మనము మిస్టేక్స్, ఫాల్ట్స్ కరెక్ట్ చేసుకొని పర్ఫెక్ట్ అవ్వాలి. మీరు ఎన్నైతే చేయండి, చివరికి పర్ఫెక్ట్ అవ్వాల్సిందే. నేను మనిషిని కాబట్టి నాలో ఈ ఫాల్ట్స్ ఉంటాయి, నాలో ఈ పాపం ఉంటుంది, నాలో ఈ పొరపాట్లు ఉంటాయి, తప్పులు ఉంటాయి, మిస్టేక్స్ ఉంటాయి, నేను క్రైస్తవుడు అయినా సరే నేను మనిషిని కాబట్టి ఉంటాయంటే దేవుడు అంగీకరించరు. ఫాల్ట్లెస్, ఏ మిస్టేక్ లేకుండా, ఏ ఫాల్ట్ లేకుండా ఉన్నవారిని మాత్రమే దేవుని సన్నిధిలో, దేవుని మహిమలో నిలుచొనిస్తారు. ఆ మాట ఇక్కడ యోధా గారు చాలా క్లియర్గా రాస్తున్నారు. శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, అద్వితీయ దేవుడు, ఓన్లీ వన్ గాడ్. అద్వితీయ అంటే ద్వితీయం అంటే ఇద్దరు, అద్వితీయం అంటే ఇద్దరు కాదు, ఒకరే. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకమైన దేవుడు. తండ్రి కుమారుడు వేరువేరు కాదు. ఇక్కడ న్యూ టెస్టిమెంట్ రాసినప్పుడు మనం ఆ ప్రాబ్లమ్ని చూస్తాం. రాసిన వారు తండ్రిని కుమారుణ్ణి వేరు చేసి చూపించడం చూస్తాం. యేసుప్రభు వారు మాట్లాడినప్పుడు కూడా నేను కుమారుణ్ణి, ఆయన తండ్రి అని కొన్ని సందర్భాల్లో చెప్పడం చూస్తాం. ఆ సందర్భాన్ని బట్టి ఆయన మాట్లాడారు. ఆ సందర్భం మనం గమనించకుండా నేను తండ్రిని, ఆయన తండ్రి, నేను కుమారుణ్ణి అంటే ఇద్దరు అన్న ఆలోచన వచ్చేసింది. దయచేసి అది మీరు ఓవర్టేక్ చేయండి. ఇక్కడ యోధా గారు క్లియర్గా చెప్తున్నారు. యేసు ప్రభువు వారి తమ్ముడైన యోధా ఇక్కడ క్లియర్గా రాస్తున్నారు. అద్వితీయ దేవుడు, మా అన్నయ్య వేరు, దేవుడు వేరు అని చెప్పట్లేదు ఆయన. గాడ్ ఈజ్ వన్. ఇద్దరు కాదు దేవుడు, ఒకే దేవుడు. ఆయన మనం స్తుతించాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా. మరి మన ప్రభు ఎవరు, యేసుక్రీస్తు ఎవరు, ఒకే దేవుడు ఎవరు, అద్వితీయ దేవుడు ఎవరు? మన ప్రభు. ఇక్కడ భూమి మీద దేవుడు జీవించిన కాలాన్ని, విధానాన్ని ఈ భూమి మీద వరకే మనం పరిమితం చేయాలి. పరలోకములో ఇప్పుడు ఆయన యేసు కాదు, క్రీస్తు కాదు, ఆయన ప్రభు. ఈ భూమి మీద ఆయన జీవించిన కాలాన్ని మనము ఇంతవరకే పరిమితం చేయాలి. యేసు అంటే ఒక మనిషికి రక్షణ ఎలా కలుగుతుందో చెప్పడానికి వచ్చిన నరరూపి. ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్ ఇంటూ జీసస్. ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్ ఇంటూ జీసస్. యేసు అని పేరు పెట్టబడిన ఒక శరీరములోనికి దేవుడు ప్రవేశించాడు. ఒక మనిషి ఏ విధంగా దేవునితో నడవాలో ఆయన మనకి చేసి చూపించారు. ఆ క్రీస్తు అంటే అభిషేక్తుడు. అప్పగించబడిన బాధ్యత, నాకు అప్పగించబడిన బాధ్యత నేను ఎంత పర్ఫెక్ట్గా నిర్వర్తించాలి అనేది ఎగ్జాంపుల్గా యేసు ప్రభు వారు క్రీస్తుగా మనకి చూపించారు. ఇది మనిషికి సంబంధించిన పదాలు. యేసు అనేది, క్రీస్తు అనేది మనకు సంబంధించిన పదాలు. వీటి ద్వారానే మనం నేర్చుకోగలం.
డైరెక్ట్గా దేవుని దగ్గర మనం నేర్చుకోవడానికి వీలు పడదు. అందుకనే ప్రభువు వారు యేసుగా క్రీస్తుగా భూలోకానికి వచ్చి దేవుని గురించి మనకి తెలియజేశారు. కనుక ఈయన నేర్పిన దాని ద్వారా, ఆయన ద్వారా భూమి మీద ఎవరైతే మాతో కలిసి జీవించారో ఆయన ద్వారా మేము తండ్రిని తెలుసుకున్నాము, ఘనపరుస్తున్నాము. మహిమయు మహాత్మ్యమును, మహిమ అన్నిటికన్నా గొప్పది. అంటే మనుషులు ఏదైతే గొప్పదనుకుంటున్నారో వాటన్నిటికన్నా గొప్పదాన్ని మహిమ అంటాము. మహాత్మ్యము, మహాత్మ్యము, ఆత్మ, మహాత్ముడు. గాంధీ గారిని మహాత్ముడు అంటారు. మహా ఆత్మ, ఆత్మ, మహా ఆత్మ. ఆత్మ అంటే నన్ను నేను ప్రిజర్వ్ చేసుకోవడానికి, నన్ను నేను కాపాడుకోవడానికి, నేను ఏ విధంగా నడవాలని నాకు తెలియజేసి ఆ ప్రకారంగా నడవడాన్ని ఆత్మీయ జీవితం అంటాం. మహా ఆత్మ అంటే అనేకులను ఏ విధంగా నడిపించాలి అని ఆలోచించే వ్యక్తిని మహా ఆత్మ కలిగిన వారంట, మహాత్ముడు. మహాత్మ్యము అంటే ఏమిటి? ఇక్కడ ప్రపంచంలోని మనుషులను ఏ విధంగా దేవుని మార్గంలో నడిపించాలి అని ప్రజలందరి కొరకు ఆలోచించే వ్యక్తిని మహాత్ముడు అంటాం. యేసు ప్రభువు వారిని మహాత్ముడు అన్నారు. ఆయనలో ఉండే ఈ లక్షణాన్ని మహాత్మ్యము అన్నారు. ఆధిపత్యం. ఆధిపత్యం అంటే అందరికైనా ఉన్నతమైన స్థితి, ప్రతి ఒక్కరి మీద అధికారాన్ని పొందడం. ఒక రాజు మరొక రాజుని గెలిస్తే అతని మీద ఈ రాజుకి ఆధిపత్యం వస్తుంది. ప్రపంచంలో ఉన్న అధికారాలు లేక సృష్టిలో ఇక ఎన్ని అధికారాలు ఉన్నాయో మనకు తెలియదు. ఎన్ని ఉన్నా వాటన్నిటినీ తన అధికారం కిందకు తెచ్చుకోగలిగిన శక్తిని ఆధిపత్యము అంటారు. లూసిఫరు దేవుణ్ణి వ్యతిరేకించాడు, ఏదో చేద్దాం తిరుగుబాటు పట్టుకొచ్చాడు, ఏదో చేద్దామని ప్లాన్ చేసుకున్నాడు. కానీ లూసిఫర్ను అతని అనుచరులను దేవుడు తన ఆధిపత్యంలోనే ఇప్పుడు దాకా ఉంచారు, ఇక ముందు కూడా ఉంటారు. దేవుని ఆధిపత్యము దాటి బయటికి వెళ్ళిపోయి ఒక స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించే అవకాశము లూసిఫర్కి లేదు. తను దేవుడు అయిపోదాం అనుకుంటే తన వెనకాల ఫాలోవర్స్ అందరిని కూడా తీసుకుని వెళ్ళిపోయి ఆయన కూడా ఒక దేవుడు అయిపోయి ఉండే అవకాశం ఉండేది. బహుశా లూసిఫరు మరి అది అనుకున్నాడు లేదో నాకైతే తెలియదు, కానీ కొంతమంది వ్యాఖ్యానిస్తారు అలాగున. నాకు సరిగ్గా తెలియదు, కానీ దాని గురించి నేను వివరంగా చెప్పటం లేదు. లూసిఫర్ ఏమనుకున్నాడు అనేది మనకు తెలియదు, కానీ మొత్తానికి లూసిఫర్ ఒకవేళ దేవుణ్ణి వ్యతిరేకించడం ఉద్దేశం ఏంటంటే దేవునికి అపోజిట్గా మరొక గవర్నమెంట్ని, మరొక అధికారాన్ని, మరొక ధ్రువాన్ని, అధికారిక కేంద్రాన్ని ఏర్పాటు చేద్దాం అనుకుని ఉండొచ్చు కాక. అవునో కాదో నాకు తెలియదు, కానీ అనుకునే అవకాశం ఉంది. కానీ అటువంటి వ్యక్తిని, తిరుగుబాటు చేసిన వ్యక్తిని కూడా దేవుడు తన అధికారం కిందనే ఉంచారు. ఆధిపత్యం, అధికారము. యుగములకు పూర్వము. యుగము అంటే భూమి మీద లెక్క. 1000 సంవత్సరాల కాలాన్ని ఒక యుగం అని మనం బైబిల్ ప్రకారంగా లెక్కిస్తాం. సూర్యుని క్రింద మాత్రమే యుగములు లెక్కించబడతాయి. పరలోకములో కాలము ఉండదు. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశములో కాలం ఉండదు. We have no time. Because there is no sun and no moon and no seasons. భూమి మీద సీజన్స్ ఉన్నాయి కనుక కాలము లెక్కిస్తున్నాం, రోజులు లెక్కిస్తున్నాం కనుక యుగాలు లెక్కిస్తున్నాం. కనుక యుగములకు పూర్వము అంటే ఇది భూమి మీద లెక్క, పరలోకంలో లెక్క కాదు. మనకు యుగాలు తెలుసు. వాటికన్నా ముందు అంటే సృష్టి లేకముందు, సూర్యుడు లేకముందు, సూర్యుడు వచ్చినప్పటి నుంచి కాలం వచ్చింది. సూర్యుడు సృష్టించబడక మునుపు దేవుడు ఉన్నారని, ఇప్పుడును అప్పుడు రాబోతున్న కాలంలో అప్పుడు సూర్యుడు సృష్టించబడక మునుపు అంటే మనకు సంబంధించి, సూర్యుడే కదా మనకు సంబంధించి, సౌర కుటుంబానికి సంబంధించి. కనుక సూర్యుడు లేని కాలము నుంచి కూడా, సృష్టి ముందు నుంచి దేవునికి మహిమ ఉన్నది,
ఇవన్నీ ఉన్నాయి. ఆధిపత్యం ఉన్నది, ఈ లక్షణాలన్నీ కూడా ఉన్నాయి. అవి ఇప్పటికీ ఉన్నాయి, ఇక ముందు కూడా ఉంటాయి. వీటిని బట్టి మనము దేవుని స్తుతించాలి. ఇది యోధా గారు రాసిన డాక్సాలజీ. తర్వాత డిక్షనరీలో అసలు ఏమి ఇచ్చారు ఈ డాక్సాలజీ అనే దాని గురించి మనం చూస్తే, ప్రైజ్ అండ్ థ్యాంక్స్ ఎస్పెషల్లీ టు గాడ్, దేవునికి ప్రత్యేకంగా మనుషులను గణపరచడాన్ని డాక్సాలజీ అనము, కానీ దేవునికి సంబంధించి దేవుణ్ణి స్తుతించడాన్ని, దేవుని గణపరచడాన్ని, దేవునికి కృతజ్ఞత చెప్పడం. థ్యాంక్స్ టు గాడ్, వీ హ్యావ్ టు థ్యాంక్ గాడ్. దేవుణ్ణి అడగడం తగ్గించాలి. దేవుడు ఇచ్చిన వాటికి దేవుని కృతజ్ఞత చెప్పడం నేర్చుకోవాలి. ప్రార్థన అంటే దేవుణ్ణి అడగడమే అని చాలామంది పొరపాటు పడుతున్నారు. దేవుణ్ణి అడగడము 1 లేక 2 మాటలు మాత్రమే. ఆల్రెడీ దేవుడు మనకి ఎన్నో ఇచ్చారు మన జీవితంలో, మనం మర్చిపోయాం చాలా. వాటిని గుర్తు చేసుకొని దేవుని స్తుతిస్తూ దేవుని కృతజ్ఞత చెల్లించడమే ప్రార్థన. ఇది అసలైన ప్రార్థన. అడిగేది ప్రార్థన కాదు, దేవుని స్తుతించేది ప్రార్థన. దేవునికి కృతజ్ఞత తెలియచేసేది ప్రార్థన. దేవునికి కృతజ్ఞత కూడిక మీరు ఏర్పాటు చేసుకుంటే అది ఘనత. కృతజ్ఞత కూడిక, కృతజ్ఞత ప్రార్థన, కృతజ్ఞత స్తుతి, ఇది మనుషుల దగ్గర నుంచి దేవుడు ఆశిస్తున్నాడు. ఎంతసేపు అడగడం కాదు, దేవుడు చాలా మనకి ఇచ్చారు, వాటిని బట్టి దేవుని స్తుతించాలి. ఓకే, డిక్షనరీ మీనింగ్ డాక్సాలజీ. స్తుతించడం అంటే ఏమిటి, మహిమ అంటే ఏమిటి, దేవుని మహిమపరచడం అంటే ఏమిటి, దేవుని స్తుతించడము, దేవునికి కృతజ్ఞత చెల్లించడం. గ్రేట్ అడ్మైరేషన్, ఆనర్ అండ్ ప్రైజ్. మనము ఊహించలేనంత ఉన్నతమైన స్థితి దేవునికి ఉన్నది అని మనము విశ్వసించి దానిని బట్టి దేవుని మనకు తెలియదు, కానీ తెలియని ఉన్నతమైన స్థితిని బట్టి దేవుని ఘనపరచడం, దాన్ని మనము డాక్సాలజీ అని అంటాం. వాట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్? ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఈజ్ ద మ్యాగ్నిఫియన్స్, వర్త్, లవ్లీనెస్ అండ్ గ్రాండ్యూర్ of his many perfections, which he displays in his creative and redemptive acts in order to make his glory known to those in his presence. దేవుని మహిమపరచడం. దేవుని మహిమ అంటే ఏమిటి? మ్యాగ్నిఫియన్స్, అత్యున్నతమైన స్థితి. వర్త్, విలువ, అన్నిటికన్నా విలువ. మనిషి కన్నా దేవుడి విలువైన వారు. ఈ లోకంలో మనకు ఉన్న వాటి అన్నిటికన్నా దేవుడు విలువైన వారు. మన స్థాయి కన్నా దేవుడు విలువైన వారు. హీఈస్ వర్త్. ఆయన మనము చాలా విలువైన వారిగా ఎంచాలి. దేవుని సన్నిధిని విలువైనదిగా ఎంచాలి. దేవుని యొక్క కృపను విలువైనదిగా ఎంచాలి. దేవుని వాక్యాన్ని విలువైనదిగా మనం భావించాలి, ఎంచాలి. దేవుని స్తుతిని, దేవుని కృతజ్ఞత ప్రార్థనను మనం విలువైనదిగా ఎంచాలి. వర్త్. లవ్లీనెస్. దేవుడు మనుషులందరితో పోల్చితే మనుషుల కన్నా ఎక్కువ ప్రేమ దేవుడు చూపిస్తున్నారు. మనుషులు చూపించే ప్రేమ కన్నా ఎక్కువగా ప్రేమ దేవుడు చూపిస్తున్నారు. అందుకని దేవుడు పూర్తిగా ప్రేమ చూపించాడు. దేవుడు మనం ఏం చేసినా సరే మనం ప్రేమిస్తూనే ఉంటారని అనుకుంటున్నారు, అది పొరపాటు. దేవుని ప్రేమ కూడా హద్దు ఉన్నది. లూసిఫర్ను దేవుడు ప్రేమించడం లేదు కదా. దేవుడే సృష్టించారు లూసిఫర్ని. ఆ ఉన్నతమైన స్థాయి లూసిఫర్కి దేవుడే కదా ఇచ్చారు. మరి లూసిఫర్ని దేవుడు ప్రేమిస్తున్నారా? లూసిఫర్తో పాటు వచ్చిన దూతలను దేవుడు ప్రేమిస్తున్నారా? దేవుడు ఎంతోమందిని శిక్షించడం బైబిల్లో మనం చూస్తున్నాం. వారిని దేవుడు ప్రేమించలేదు. దేవుడు ప్రేమిస్తే ఎందుకు శిక్షించారు? గత కాలంలో మానవ జాతిని దేవుడు శిక్షించారు. నోవహును అతని కుటుంబాన్ని మాత్రమే తప్పించారు. కొన్ని కోట్ల మందిని దేవుడు శిక్షించారు. కనుక దేవుని ప్రేమ అంటే ఇష్టానుసారంగా ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తారనేది అబద్ధపు ఆలోచన. ఇలాగ ఎవరు చెప్పినా, ఎవరు నమ్మినా అది అబద్ధము, సత్యం కాదు. లవ్లీనెస్. దేవుడు మనందరికన్నా ఎక్కువ, మనుషుల కన్నా ఎక్కువ ప్రేమిస్తారు. అది ఓకే. మనుషుల దగ్గర మనకు ప్రేమ సరిపోకపోతే, మనుషులు ప్రేమిస్తారు, అది చాలదు అనుకుంటే ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళి మనం ప్రేమ పొందొచ్చు. అండ్ గ్రాండ్యూర్ ఆఫ్ హిస్
మెనీ పర్ఫెక్షన్స్, అనేక విషయాలు, ప్రతి స్థాయి, ప్రతి స్థితిలో, ప్రతి పనిలో కూడా దేవుడు చాలా పర్ఫెక్ట్. నో మిస్టేక్ ఎవర్ హ్యాపెన్స్. దేవుడు చేసిన ప్రతిదీ పర్ఫెక్ట్. మీ జీవితంలో దేవుడు చేసింది పర్ఫెక్ట్. అది మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. నా జీవితంలో దేవుడు చేసింది పర్ఫెక్ట్. ఇప్పటికీ నేను అనుకుంటాను, దేవుడు నాకు చాలా చేయలేదు, నేను చాలా అడిగాను, దేవుడు నాకు కొన్ని ఇవ్వలేదు, చాలా తక్కువ దేవుడు నాకు ఇచ్చారు, చాలా ఎక్కువ ఇంకా దేవుడు నేను చాలా అడిగా నాకు ఇవ్వలేదు అని నేను అనుకోవచ్చు కాక. అయితే నాకున్న స్థితిని బట్టి, నాకున్న పరిస్థితిని బట్టి ఇంకా నేను ఉన్నతంగా ఉండాలని కోరుకోవచ్చు. కానీ దేవుడు నాకు ఈరోజు ఇచ్చింది పర్ఫెక్ట్. నాకు ఇదే ఉండాలి, ఇలాగే ఉండాలి, ఇంతకన్నా ఎక్కువ ఉండకూడదు. ఒక భక్తుడు మంచి ప్రార్థన చేస్తారు, నాకు ఎక్కువ ఇవ్వకండి, తక్కువ చేయకండి. బైబిల్ గ్రంథంలో ఆయన పేరు నాకు గుర్తులేదు, మీకు తెలిసి ఉండొచ్చు బహుశా. నాకు ఎక్కువ చేయొద్దు, తక్కువ చేయొద్దు, సమస్థాయిలో నాకు ఎంత కావాలంత ఇవ్వండి చాలు అన్నాడు. దట్ ఈస్ ద యాక్సెప్టబుల్ ప్రేయర్ ఆఫ్ గాడ్. యాక్సెప్టబుల్ ప్రేయర్. అన్యాక్సెప్టబుల్ ప్రేయర్స్ చాలా ఉంటాయి మనం చేసే వాటిలో. దేవుడు అంగీకరించరు, మనం చేసేస్తాం అంతే, దేవుడు యాక్సెప్ట్ చేయరు. కనుక నేను విజయ్ కుమార్ అనేవాడు ఏమిటో దేవునికి తెలుసు, వాడికి ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదు దేవునికి తెలుసు. నాకేముంది, నోటికి వచ్చింది అడుగుతాను, పిల్లలు నోటికి వచ్చింది అడుగుతారు, తల్లిదండ్రులు అన్నీ ఇస్తున్నారా? ఇవ్వరు. ఎందుకు? పిల్లలకు ఏమి ఇవ్వాలో తల్లిదండ్రులకు బాగా తెలుసు. తల్లిదండ్రులు ఇవ్వటం లేదని పిల్లలు ఏడుస్తారు, లేక తల్లిదండ్రుల మీద కోపం పెట్టుకుంటారు, అలుగుతారు, అన్నం తినడం ఉపవాసాలు చేస్తారు. క్రైస్తవులు ఎలా అయితే అడిగింది ఇవ్వకపోతే ఉపవాసాలు చేస్తున్నారో, పిల్లలు కూడా వారు అడిగింది ఇవ్వకపోతే ఉపవాసాలు చేస్తారు. ఎన్ని ఉపవాసాలు చేసినా కొన్ని మనము ఇవ్వము. ఎందుకంటే అది ఇస్తే వారు పాడవుతారు, నాశనం అవుతారు, జీవితాలు పోతాయి, వారు భ్రష్టులు అయిపోతారు అనేది మనకి తెలుసు, వాళ్ళకి తెలియదు. అలాగనే నేను దేవుడు ఎన్నో అడగచ్చు, ఏదో అడగచ్చు, కానీ నాకు ఏది ఇస్తే నేను ఆయన మార్గములో నడుస్తానో అది దేవునికి బాగా తెలుసు. కనుక దేవుడు నాకు అదే ఇస్తారు. కనుక వాట్ ఎవర్ డెసిషన్ టేకెన్ బై గాడ్ టువర్డ్స్ మీ ఈజ్ పర్ఫెక్ట్. Of course, it may not be reliable to my thoughts or my opinions or my ambitions or my goals, but the decision of God is perfect. నా విషయంలోనే కాదు, మీ విషయంలో కూడా. ఇప్పుడు మీరున్న స్థాయిలో మీరు ఇబ్బంది పడుతున్నాం అనుకోవచ్చు, సమస్యల్లో ఉన్నాం అనుకోవచ్చు, లేకపోతే సేవ బాగా జరగట్లేదు అనుకోవచ్చు, లేకపోతే ఉద్యోగాలు బాగలేవు అనుకోవచ్చు, ధనం సరిపోవట్లేదు అనుకోవచ్చు, ఏదైనా అనుకోండి. ఎంతో ప్రార్థనలు చేస్తూ ఇంకా మాకు అది కావాలి, ఇది కావాలి, దేవుడు ఇది ఇవ్వలేదు మీరు అనుకోవచ్చు, కానీ అది కరెక్ట్ కాదు. వాట్ ఈజ్ గివెన్ బై గాడ్ టు యూ. దేవుడు మీకు ఏదైతే ఇప్పుడు ఇచ్చారో, ఇప్పుడు మీరు ఏదైతే కలిగి ఉన్నారో, దట్ ఈజ్ పర్ఫెక్ట్ టు యూ. అది లేకపోతే మీరు దేవుల్లో ఉండరు, దేవుని నుండి దూరం అయిపోయే అవకాశం ఉండొచ్చు. అందువల్ల దేవుడు మనకి ఇచ్చింది పర్ఫెక్ట్, which he displays in his creative and redemptive acts in order to make his glory known to those in his presence. దేవుని సృష్టిలో మానవులను దేవుడు విమోచించే విధానములో దేవుడు చేసిన ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. వీటన్నిటిని బట్టి మనము దేవుని మహిమపరచాలి. దేవుని సృష్టిని బట్టి దేవుని మహిమపరచాలి. దేవుడు నన్ను పుట్టించారు, నాకు ఈ శరీరం ఇచ్చారు, నాకు మాట ఇచ్చారు, నాకు జీవితాన్ని ఇచ్చారు, నాకు జ్ఞానం ఇచ్చారు, దీన్ని బట్టి నేను దేవుని స్తుతించాలి. నాకు బ్రతకడానికి ఆహారం ఇచ్చారు, నీరు ఇచ్చారు, గాలి ఇచ్చారు, దీన్ని బట్టి నేను స్తుతించాలి. ఇవన్నిటిని బట్టి మనం దేవుని స్తుతించాలి. వీటన్నిటిని బట్టి మనం దేవుని స్తుతించడం మర్చిపోయాం ఏనాడో. అది సరైన విధానం కాదు. యోహాను 2:11లో what Jesus our Lord did here in Cana of Galilee was the first of the signs through which he revealed his glory and his disciples believed in him. ఇక్కడ ఆయన మహిమని ఏ విధంగా చూపించారంటే, కనాన్లో
విందులో అయినా ద్రాక్షారసం అయిపోయినప్పుడు ద్రాక్షారసాన్ని సృష్టించినప్పుడు ఆ విధంగా ఆ అద్భుత కార్యము ద్వారా దేవుని మహిమ, అంటే ఇక్కడ అద్భుతం మిరాకిల్ని మహిమ అన్నారు. ఒక మిరాకిల్ని మహిమ అన్నారు. ఓకే, యోహాను 8:50లో I am not seeking glory for myself, but there is one who seeks it and he is the judge. యేసు ప్రభు వారు మాట్లాడుతూ అంటున్నారు, నేను నా మహిమను కోరుకోవటం లేదు, నన్ను పంపిన నా దేవుడే నన్ను మహింపరుస్తారు. నా దేవుడు నన్ను మహింపరుస్తారు. హీ ఎగ్జాల్ట్స్ మీ, హీ గ్లోరిఫై మీ అని ప్రభు చెప్తున్నారంటే, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు వారికి ఏమైతే ప్రొవైడ్ చేస్తున్నారో అది దేవుని మహిమ అని మనకు అర్థమవుతుంది. విచ్ ఈజ్ ప్రొవైడెడ్ బై గాడ్, దేవుని నుంచి మనకు వచ్చేది. యేసు ప్రభు వారికి దేవుని నుంచి ఏమొచ్చింది? ఏమన్నా ఆయనకు ఒక మంచి బంగ్లా వచ్చిందా, లేకపోతే ఒక మంచి ఎస్టేట్ వచ్చిందా, లేదా రాజరికంలో ఆయన ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళారా? రాజు యూదులు ఆయన రాజుని చేసేద్దామని ప్రయత్నం చేశారు కొంతమంది. ఆయన రాజరికం ఆయనకు వచ్చిందా? యూదులు రాజుని డిక్లేర్ చేశారు కదా, రాజు అయ్యారా? దేవుని నుంచి ఏమొచ్చింది ఆయనకి? పరలోకం నుండి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ దేవుడు దిగిరావడం మనం చూస్తున్నాము. ఈయన నాకు ఇష్టమైన కుమారుడు అని ఆయన గురించి సర్టిఫికేట్ ఇవ్వడం మనం చూస్తున్నాం. ఇంతేనండి దేవుడు ఆయనకి ఇచ్చింది. ప్రభువారు బాప్తిజం తీసుకున్నాడు, అందుకని ఆయనకి ఏమని ఇచ్చారు. తర్వాత ఆయన అరణ్యంలోకి వెళ్ళినప్పుడు ఆయనకి ఏమి స్పెషల్ షెడ్ వేసి దేవదూతలను పంపించి ఆయనకి అసిస్టెన్స్ ఏం చేయలేదే. వాట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అబౌవ్, దేవుడి నుంచి వచ్చేదేమిటో వివరంగా మనకు తెలియాలి. దేవుడి నుంచి యేసు ప్రభు వారికి ఏమొచ్చింది? మహిమ వచ్చింది. ఏమిటా మహిమ? ఆత్మ, తర్వాత వాక్కు. ఆత్మ, వాక్కు, ఇవి రెండు కూడా మనకు దేవుడు ఇచ్చారు. వాక్కు, దేవుని వాక్కు బైబిల్ గ్రంథంలో మనం చదువుకోగలుగుతున్నాం. దేవుని ఆత్మ మనకు దేవుడు ఇస్తున్నారు. దేవుడు మనల్ని మిగిలిన లోకములో మహిమపరుస్తున్నారు. నేను నన్ను మహింపరచుకోకూడదు, నేను ఆర్చ్ బిషప్నని ఎవరి దగ్గర పోజు కొట్టకూడదు, కాళ్ళు ఎగరేయకూడదు. అలా చేస్తే తప్పు. నాకు నేనుగా డబ్బా కొట్టుకుంటే తప్పు. అది నేను దేవుడు నాకు ఇచ్చిన మహిమను దుర్వినియోగం చేయడము అవుతుంది. కానీ దేవుడే నన్ను మహింపరుస్తున్నారు. యేసు ప్రభు వారిని దేవుడే మహింపరిచారు. అలానే తన బిడ్డలైన వారిని దేవుడు మహింపరుస్తారు. దేవుని మహిమను మనకు దేవుడు ఇస్తున్నారు. ఈ మాటను పౌలు గారు చాలా స్పష్టంగా చెప్పారు. దేవుని మహిమలో మనల్ని ఆయన మహింపరుస్తున్నారు. అంటే మనల్ని దేవుడు మిగిలిన లోకస్తుల కన్నా ఉన్నతంగా ఉంచుతున్నారు, ఆత్మలో ఉన్నతంగా ఉంచుతున్నారు, పాపము లేని వారుగా జీవింపజేస్తున్నారు, ఒక క్రమమైన పద్ధతిలో మనం జీవించేలాగా చేస్తున్నారు. మనకు ఆయన ఆత్మనిచ్చారు. దేవుని ఆత్మ మనకిచ్చారంటే మనము మహిమపరచబడ్డామని అర్థం. గాడ్ ఈజ్ ఇన్ అస్, నాలో దేవుని ఆత్మ ఉన్నారు, నాలో దేవుడు నివసిస్తున్నారు, నాలో దేవుడు ఉన్నారు. దేవుడు నన్ను మహిమపరిచారు. కనుక ఎవరైతే పరిశుద్ధాత్మ అభిషేకముతో దేవుని కృపావరాలతో జీవిస్తూ ఉన్నారో వారందరినీ దేవుడు మహిమపరిచారు. అంతే. మీరు పేదవారా ధనవంతులా, ఇది దేవునికి అవసరం లేదు. దేవుని మహిమ అనేది ఆత్మ సంబంధమైనది, లోక సంబంధమైనది కాదు. మీరు ఎంత సేవైనా చేయండి, ఎన్ని లక్షల మందిని మీరు విశ్వాసులుగా నడిపించండి, అది మీ బాధ్యత. అంతే, మీకు ఇచ్చిన పని. నేను ఎంతమంది స్టూడెంట్స్నైనా థియాలజికల్గా నడిపించి, అది నాకు ఇచ్చిన పని, నేను ఆ పని చెయ్యాలి. అంతే, నా జాబ్ నేను చేస్తున్నాను, దట్స్ ఆల్. అది మహిమ కాదు. నేను బైబిల్ కాలేజ్, నేను ఆర్చ్ బిషప్ని కానీ, థియాలజికల్ ప్రొఫెసర్ని కానీ, లేకపోతే మరొకటిని కానీ నన్ను నేను కనపరచుకోవడానికి వీలు పడదు. అది తప్పు అవుతుంది. అంటే మనిషి తనను తాను కనపరచుకోకూడదు. యేసు ప్రభు వారు ఆయన కనపరచుకోలేదు, మహింపరచుకోలేదు.
నన్ను నా దేవుడే మహిమపరుస్తారన్నారు. కనుక మనము దేవుని యొక్క మహిమను దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం మహిమపరచబడతాం. మనలో మనం మహిమపరచకూడదు. ఇది యేసుప్రభు వారు మనకు నేర్పించిన ఒక లెసన్. యోహాను 17:5లో అండ్ నౌ ఫాదర్ గ్లోరిఫై మీ ఇన్ యువర్ ప్రెజెన్స్ విత్ ద గ్లోరీ ఐ హ్యాడ్ విత్ యూ బిఫోర్ ద వరల్డ్ ఎగ్జిస్టెడ్. సృష్టి చెయ్యబడక మునుపు, ప్రపంచములు లేక మునుపు మీ దగ్గర నాకు ఎటువంటి మహిమ ఉన్నదో ఆ మహిమ ఇప్పుడు నాకు మీరు ఇవ్వండి, ఇస్తున్నారు. తిరిగి నన్ను మీ సన్నిధికి చేర్చుకొని వచ్చేస్తున్నాను, నేను నాకు పర్మిషన్ ఇవ్వండి. ఈ మాట ఎప్పుడైతే యేసుప్రభు గారు చెప్పారో దెన్ అప్పటి నుంచి ఆయన చనిపోవడానికి డిసైడ్ అయ్యి మినిస్ట్రీ చేశారు. అంతకుముందు ఎన్నోసార్లు ప్రభు వారు తప్పించుకున్నారు, నజరేతులో తప్పించుకున్నారు, చనిపోకుండా చంపడానికి వారు ప్రయత్నం చేసినప్పుడు. కపెర్నహూములో తప్పించుకున్నారు, యెరూషలేములో చాలాసార్లు తప్పించుకున్నారు. యాజకులు డబ్బులు ఇచ్చి జనాన్ని ఆయన వెనకాల పంపారు. ఆయన మీద వేగుల వారిని పెట్టారు. ఎక్కడ ఉన్నారో తెలియకుండా కొన్ని రహస్య స్థలాల్లో యేసుప్రభు వారు ఉండాల్సి వచ్చింది కొన్ని రోజులు. ఎఫ్రాయిం మన్యంలోనికి వెళ్ళిపోయి ఆయన కొంతకాలం సీక్రెట్గా ఉన్నారు, ఎవరికి తెలియదు అడిగి వెళ్ళిపోయారు. ఇలా సీక్రెట్గా చాలాసార్లు యేసుప్రభు వారు ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన అనుకున్న పని ఇంకా జరగలేదు. కానీ ఎప్పుడైతే ఆయనకి నేను నా పని ముగించవచ్చు, నేను చెప్పాల్సింది చెప్పేసాను, చేయాల్సింది చేశాను అనుకున్నారో అప్పుడు ఆయన ప్రార్థన చేశారు. తండ్రిని రిక్వెస్ట్ చేస్తున్నారు ఏమిటంటే, ఐ ఆమ్ రెడీ టు కమ్ దేర్. మరలా మహిమ నాకు ఇవ్వండి, నేను వచ్చేస్తున్నాను, నా పొజిషన్ నాకు ఇచ్చేయండి, ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్, ఇక నేను క్లోజ్ చేస్తున్నాను అనేసి ప్రభు వారు తండ్రికి చెప్పడం మనం చూస్తాం. యోహాను 1:14లో ఈజ్ ఎ వెర్స్ ఫ్రమ్ ద బైబిల్ దట్ రీడ్స్ the word became flesh and made his dwelling among us. We have seen his glory, the glory of the one and only Son from the Father, full of grace and truth. ఇక్కడ ఏం చెప్తున్నాం మనము? ఇక్కడ యోహాను గారు ఏం రాస్తున్నారు 14వ వచనంలో? దేవుడు అంటే ఏమిటో మనకు తెలియదు, దేవుడు ఎలా ఉంటారో మనకు తెలియదు, ఆ దేవుని గొప్పదనం ఏంటో మనకు తెలియదు, దేవుని ఉన్నతి ఏంటో మనకు తెలియదు. అది యేసు క్రీస్తు వారి ద్వారా మనం తెలుసుకుంటున్నాం, చూశాం, విన్నాం, అనుభవించాం. ప్రభువారు రూపాంతరం చెందినప్పుడు పేతురు, యాకోబు, యోహాను ఉన్నారు అక్కడ. ది ఎక్స్పీరియన్స్డ్, అదే రాస్తున్నాడు ఇలా. మనం అనుభవించాం దేవుని మహిమ ఏమిటో. నిజానికి దేవుని మహిమ ఏంటో మనం చూడలేదు, మనం చూడలేము కూడా. అది మీరు పరిశీలిస్తే యోహాను గారు ఎందుకు ఈ మాట చెప్పారు అనేది మనకి అర్థమవుతుంది. పౌలు గారు ఒక మాట చెప్తారు 1 తిమోతి 3:16లో, బియాండ్ ఆల్ క్వశ్చన్ ద మిస్టరీ ఫ్రమ్ విచ్ ట్రూ గాడ్లీనెస్ స్ప్రింగ్స్ ఇన్ గ్రేట్, హీ అపియర్డ్ ఇన్ ద ఫ్లెష్, was vindicated by the Spirit, was seen by angels, was preached among the nations, was believed on in the world, was taken up in glory. చాలా సింపుల్గా కట్టే కొట్టే తెచ్చే అని చెప్పినట్టుగా చాలా ఈజీగా పౌలు గారు ఇక్కడ తిమోతికి దేవుని యొక్క మొత్తం ప్లానింగ్ ఎక్స్ప్లెయిన్ చేసేసారు. బియాండ్ ఆల్ క్వశ్చన్, ఎన్ని ప్రశ్నలు ఎవరైనా అడిగినాయి, నువ్వేమి కన్ఫ్యూజ్ అవ్వకయ్యా తిమోతి. ఎవరెవరు రకరకాల ప్రశ్నలు వేస్తారు, నేను రకరకాలుగా అడుగుతారు, నువ్వేం ఇబ్బంది పడుకో. దేవుని మర్మం, ఇట్ ఈజ్ మిస్టరీ. దేవుడే మర్మం, దేవుడి గురించి పూర్తిగా ఏం తెలియదు మనకి. అందువల్ల దేవుని గురించి పూర్తిగా నాకు తెలుసని ఎవరు చెప్పినా పొరపాటు అవుతుంది. తెలుసుకునే ప్రయత్నం అయితే చేయాలి. తెలుసుకోగలిగిన అవకాశం ఉన్నంత వరకు, దేవుణ్ణి గూర్చి తెలుసుకోగలిగిన అవకాశం ఉన్నంత వరకు మనం తప్పకుండా తెలుసుకోవాలి. కానీ ఎంత ప్రయత్నించినా పూర్తిగా అయితే మనం తెలుసుకోవడం అనేది సాధ్యం కాదు. కానీ ఒక మనిషికి ఎంతవరకు దేవుడు తెలుసుకునే అవకాశం ఇచ్చారో అంతవరకు తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది.
రైట్. ఇక్కడ పౌలు గారు చక్కగా చెప్తూ హీ అపియర్డ్ ఇన్ ద ఫ్లెష్, ఈ మాట చాలా ఇంపార్టెంట్. 1 తిమోతి 3:16 ఒకసారి చూద్దాం, మీరు ఓపెన్ చేయండి. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యారు. శరీరము ఆయనది కాదు, శరీరములో ఆయన ప్రత్యక్షమయ్యారు. మరి శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? మరియమ్మ గారి గర్భంలో నుంచి శరీరము ఉత్పత్తి అయింది. ఈ శరీరములో ఆయన మనకు ప్రత్యక్షమయ్యారు. అందువల్ల యేసు అని ఎవరినైతే మనం పిలుస్తున్నామో అది శరీరం మాత్రమే. ఆ శరీరములో ఆయన ఎవరు? దేవుడు. యేసు అని చెప్పే శరీరములో ఆయన నివసించారు. ఆ శరీరము ద్వారా ఆయన మనుష్యులకు కావలసినది ఇచ్చారు, నేర్పించారు. ఆ శరీరమును వదిలిపెట్టి ఆయన వెళ్ళిపోయారు. దేవుడు యేసు అని మనము పిలిచే శరీరములోనికి వచ్చారు. అది పౌలు గారు చెప్తున్నారు. ఆయన సశరీరుడుగా మనకు ప్రత్యక్షమయ్యారు. మనం చూడాలి గనుక, ఆయనతో మాట్లాడాలి గనుక, ఆయన మాటలు వినాలి గనుక, ఆయన శరీరములో ప్రత్యక్షం అవ్వాలి. కాబట్టి యేసు అనే శరీరములో ఆయన ప్రత్యక్షమయ్యారు. ఇది పౌలు గారు చెప్తున్నది. కనుక యేసు అనేది మాత్రమే కాదు, అంతకు ముందు ఏమున్నదో అది ఆయన మహిమ. ఆ మహిమలో ఒక మనిషిగా ఎంతవరకు వినియోగించుకోవచ్చో అంతవరకు ఆయన వినియోగించుకొని, ఒక మనిషి ఎంతవరకు దేవుని మహిమను వినియోగించవచ్చో అది మనకు ఎగ్జాంపుల్ చూపించారు అనేది పౌలు గారు ఇక్కడ తిమోతి గారికి తెలియజేస్తున్నారు. మత్తయి 25:31లో when the Son of Man comes in his glory and all the angels with him, he will sit on his glorious throne. ప్రభువారి రెండవ రాకడ గురించిన మాటలు ఇక్కడ చెప్తూ ఆయన మహిమతో మరలా తిరిగి వస్తారు. ఆ రెండవ రాకడలో తన మహిమ గల దూతలతో ఆయన తిరిగి వస్తారు. తన మహిమ దూతలు ఆయన మహిమ అని చెప్పబడింది. వెనకాల సైన్యంలో ఒక పాస్టర్ గారు వెనకాల ఎంతమంది బ్యాగులు పట్టుకుని నడుస్తుంటే ఆ పాస్టర్ గారికి అంత గొప్పదనం వస్తుంది. అందుకే చాలామంది పెద్దయ్య గారులు వెనకాల బ్యాగులు పెట్టుకుని మోసేవాళ్ళు అసిస్టెంట్స్ వెనకాల పెట్టుకుంటారు. ఏమండి వెనకాల తిప్పుకుంటున్నారంటే నేను వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నానండి సేవలు అంటారు. అయ్యగారి వెనకాల బ్యాగులు పట్టుకు తిరిగితే సేవ ట్రైనింగ్ అని ఒక ముద్ర వేసేసారు. నా పెద్దలందరూ నాకన్నా ముందున్న పెద్దలు ఇప్పటికీ చాలామంది అదే ప్రొసీజర్లో చెప్తున్నారు. పాస్టర్ గారి వెనకాల తిరగడమే సేవ నేర్చుకోవడం అనేది. ఏమి నేర్చుకుంటాం అప్పుడు? పాస్టర్ గారి వెనకాల తిరిగితే ఏమి నేర్చుకుంటామండి? ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా డీల్ చేయాలో, మనం కావాల్సింది ఎలా సంపాదించుకోవాలో, సంఘాన్ని ఎలా పెంచుకోవాలో, ఒకడు బయటికి పోకుండా ఎలా లోపల ఉంచాలో ఇవన్నీ నేర్చుకుంటాం. ఇవన్నీ దేనికి సంబంధించినవి? లోక సంబంధమైనవి. అవి నేర్చుకోండి. మీరు సేవ చేయాలనుకున్నప్పుడు, అంటే చర్చి పెట్టాలనుకుంటే ఇవన్నీ నేర్చుకోండి. ఎందుకంటే ఒక చర్చి పెట్టాలనుకున్న వాడికి ఇవన్నీ అవసరం కాబట్టి. కానీ అది సరిపోదు. ఆత్మీయ స్థితి అనేది వేరు. పరిశుద్ధాత్మ దేవుని దగ్గర నేర్చుకోవాలి, వాక్యం నేర్చుకోవాలి. బైబిల్ చదవడానికి ఇచ్చారు దేవుడు. బైబిల్ని చదవాలి, దీనిలో విషయాలు తెలుసుకోవాలి. ఇది దేవుడు మళ్ళీ చెప్పరు మనకి. బైబిల్ గ్రంథంలో చెప్పినవి మనం చదివి నేర్చుకోవాలి. ఈ విధంగా మనము ఆయన రెండవ రాకడలో వస్తున్నప్పుడు ఆయన మహిమను మనం చూస్తామని, ఆ మహిమలో మనము కూడా పాలుభాగస్తులు అవుతామని ప్రభువారు చెప్పడం చూస్తున్నాము. ప్రకటన 5:12లో చూస్తే, సేయింగ్ విత్ ఎ లౌడ్ వాయిస్, వర్తీ ఈజ్ ద ల్యాంబ్ దట్ వాజ్ స్లెయిన్ టు రిసీవ్ పవర్ అండ్ రిచెస్ అండ్ విజ్డమ్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ ఆనర్ అండ్ గ్లోరీ అండ్ బ్లెస్సింగ్. భూలోకము నుంచి దేవుడు పరలోకానికి వెళ్ళినప్పుడు
ఆయన్ను ఆహ్వానిస్తూ, ఆయన్ని స్తుతిస్తూ, ఆయన ఘనపరుస్తూ పరలోక సభలో పెద్దలు మాట్లాడిన మాటలు, దేవదూతలు మాట్లాడిన మాటలు ఇక్కడ మనకి వ్రాశారు.